ప్రేమల మా ప్రేమించుకుంది పశువుల దేవ మా రక్షకుడును మా విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున బట్టి వందనం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాము. ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు, నిరంతరం స్తోత్రాలు. ప్రతి దినము మంచిది అని సూచించినటువంటి దేవుడు, కాలంలో సమయంలో స్వాధీనం చూసుకొని పరిపాలిస్తున్నటువంటి రాజు అయిన దేవ, నిత్యము పొగడబడుతున్నటువంటి దేవుడు, సింహాసనాసనుడైన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానవ పొగడబడుతున్నటువంటి మా ప్రభువును నా తండ్రి, మీ అపారమైన ప్రేమ బట్టి కనికరం బట్టి స్తోత్రాలు. శాశ్వతుడు దేవుడైంది, శాశ్వతమైనటువంటి ప్రేమతో నన్ను మమ్మల్ని ప్రేమించినటువంటి దేవుడు ప్రభుత్వం చెల్లిస్తారానుకున్నాను. అద్భుతంలో ఆశ్చర్యకారం జరిగించి మా ప్రభు సృజించినటువంటి వాడు నేనే, సృష్టికర్తైనటువంటి దేవుడు, మీ ప్రాణులకు ఆధారమైనటువంటి దేవుడు అని పలికిన దేవుడు, మా రక్షణకు ఆధారం, మా విమోచనకు ఆధారం, మా జీవనకు ఆధారం, మా ప్రాణులకు ఆధారమైనటువంటి దేవుడు, మా కార్యాలను విశ్వాసం ఉంచుకొని నేడు కూడా మా సజీవులుగా జ్ఞాపకం చేసుకుని మా ఆయుష్కాలను పొడిగించినటువంటి దేవ, మీ యొక్క మంచితనం బట్టి మంచి కాపరిగా మాకు తోడైంది ప్రభావం నడిపిస్తూ ఉన్నారు. దుష్టలోకంలో పాపలోకంలో అభివృద్ధి లోకంలో మమ్మల్ని ప్రత్యేకపరచుకొని మీ మందలో చేర్చుకొని మమ్మల్ని ప్రభావాన్ని కాపాడి మమ్మల్ని పోషించి సంరక్షించే మా రక్షకుడైనటువంటి దేవాలు, మా కాపరిగా మమ్మల్ని కూడా సంరక్షించారు, పోషించారు. అందరూ బట్టి చెల్లిస్తారా నేటి కూడా మా ఇష్టాలు ఇచ్చినటువంటి దేవాలు ఈ దినవంతుల కొరకు మీ కుటుంబంలో సహాయం కోరుకున్నాము. ఈ దినాన్ని చూడే ఎంతోమంది లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ విధాలుగా ఏదైనా మీ అనాదికల సంకల్పం బట్టి మీ ప్రభుత్వ నేటి మనం జ్ఞాపకం చేసుకున్నారని, మీరు ఆకులకు నమ్మకం ఉండాలని, సాక్షిగా ఉండాలని, వెలుగు సంబంధం ఉండాలని మమ్మల్ని ప్రత్యేకపరిచి ఏర్పరచుకునే విధానం బట్టి చెల్లిస్తారాడుతున్నాను. దయల తండ్రి, మీ యొక్క ఉన్నతమైనటువంటి పిలుపులకు తగినట్టుగా ఈ లోకంలో జీవించడానికి మాకు నేర్పిస్తున్న స్తోత్రమైన పాపను విడుదల చేసి దుఃఖం నుండి మాకు విడుదల కలిగించిన ఆయన సంతోష వస్త్రము, ఉల్లాస వస్త్రము, తెల్ల వస్త్రము మాకు ధరింపజేసిన ఆయన మీ యొక్క మంచితనం బట్టి మేము స్తుతించి ఆరాధించేటువంటి మా ఎన్నికలకి కన్నయ్య ప్రార్థన జరగగా మరి సరిహద్దులు విశాలపరిచేవారు, విశ్వాసం జ్ఞాపకం చేసుకుని ప్రజలందరూ కూడా మనల్ని నడిపించండి ప్రభావం. వీటిని వచ్చేటువంటి ఆసక్తి ప్రతి వాడు కలిగించండి ప్రభావం. రాజపడి అధికారులు మనుషులందరూ కూడా ప్రార్థన విజ్ఞాపన చేయగలరు. మనుషులందరూ కూడా రక్షణ పొందాలని పొందలేరు. అందరి కొరకు చేతులు కాచి నేతలను కూడా ప్రభావ మరి ఆహ్వానిస్తున్నటువంటి దేవం, మీ అపారమైన దేవం స్తోత్రాలైన సజీవుడైనటువంటి దేవం, మనం చేసి తిరిగి లేచినటువంటి విజయశాలి అయినటువంటి దేవం, మీ యొక్క మరణం స్థాపన వాలివారిగా చేసినటువంటి మీ నామములు కృతజ్ఞతలు చెల్లిస్తారా స్థలాన్ని దీవించమని ఆ పాడే పాటలు మరి వర్తమానం మరి వాళ్ళ హెచ్చరిక వాళ్ళ సమయాన్ని ఆశీర్వదకరంగా చేయండి. వదనం చెల్లిస్తారా దినవంతా మీ ప్రభుత్వం సమృద్ధిగా మాకు దయచేయండి. వాయిద్యము పాటలు సంవత్సరం మహిమకరంగా చేయండి. యేసు ప్రభువు నామం స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Very good. పాఠశైక్య 161వ పాట రుచి చూచి ఎరిగిన పాట. పాఠశైక్య 161 రుచి చూచి ఎరిగిన. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. దాక్షామునాశ్రయించి
పాట సంఖ్య 93 పాడుతున్నాము. ఇదిగో నీ రాజు వచ్చుచుండే శివుని కుమారి సంతోషించు. 93వ పాట. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు. యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి
171 పాట 698. అసమానుండగు క్రీస్తు అద్వితీయుడగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా
అంటే ఏదో వాదన కొరకు మనకు వాక్యం బాగా చూద్దాం. ఆరాధించిన ముందుగా ప్రభుని కనపరచక ముందుగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. కొంత సమయం కీర్తన 31 కీర్తన 11-12 వచనాలు కలిసి చూద్దాం. కీర్తన 11-12 వచనాలు మనం కలిసి చూద్దాం. నా ప్రాణము మౌనంగా ఉండక నేను కీర్తించినట్టు నా అంగలాలను నీవు నాట్యముగా మార్చున్నావు. బయలుదేరగా తీసుకోలేదుగా అందరం కలిసి చూద్దాం. చెప్పగా నా ప్రాణము మౌనంగా ఉండక నేను కీర్తించినట్లు నా అంగలాలను నీవు నాట్యముగా మార్చున్నావు. నీవు నా కోరిక గడిపించి సంతోషమును ధరింపజేస్తున్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరిశుద్ధుడైన మా తండ్రి, అసమానమైనటువంటి మా ప్రభువా, ఆదివంతం లేని వాడా, అద్వితీయుడైనటువంటి దేవా, మొదటివాడు నేనే, కట్టడివాడు నేనే, జీవించేవాడు నేనే, మృతుడు రైతుని గాని యుగాయుడు సజ్జుడునై నాకు కలిగిన దేవుడు, మరి బలమైనయు పాతాళమైనయు కాలు చెవులు కలిగినటువంటి సర్వాధిపతి సర్వ సృష్టికి ఆధారమైనటువంటి మా ప్రియ పొందిన తండ్రి, మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామములో మాకు అనుగ్రహించిన మరొక శుభ దినం బట్టి స్తోత్రాలు. సమయంలోనైనా పాడుల ద్వారా మా హృదయాలు ఉప్పగించినకే స్తోత్రాలు. ప్రభువారి అసమానమైనటువంటి దేవుడికి మేము ఎట్లా మరి మా ఆరాధన స్థుతులు అందించాలో మేము మరి యోగ్యత లేని వారు, ప్రభువారి పాపం చేత అపరాధం చేత చేసిన వారు, మురికి వస్తువుల చేత పాప వస్తువుల చేత ప్రభువారి మరి కరుణని కూడా చూడలేక, చెవులను కూడా వినలేక, పాలను కూడా నడవలేనటువంటి స్థితిలో, బాహ్య స్థితిలో ఆత్మీయమైనటువంటి రోగంతో నిండినటువంటి మమ్మల్ని రక్షించిన ఆయన మాకు కలిగించిన గొప్ప ఆనంద సంతోషాలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు అనుగ్రహించిన మరి సంతోష వస్తువులను బట్టి, ఉల్లాస వస్తువులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వుడు ఆయన చదవటువంటి వాక్యం నాకు మా కొరకు విడిచి వడ్డించండి. ప్రభువారి 5 దోషం మీరే మరుగుపరచండి. కావాల్సిన విధానము వివేకం దయచేయండి. ప్రభువారి నా నోటి నాలుగు పెదవులు తాకండి. నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకరముగా దీవించమని, నోటికి తోడించమని యేసు స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఇక్కడ దావీదు యొక్క మరి అనుభవ సాక్ష్యం. దావీదు మరి ఎంతో సంతోషంతో ప్రభువును ఆరాధించగల కారణం అంటే కుమారుడు చెప్తున్నాడు ఇక్కడ, నా ప్రాణమా మౌనంగా ఉండట. కానీ విశ్వాస జీవితంలో మౌనం ఉండుట దేవుని చిత్తం కాదు. అయితే మరొక చోట ఉంది, శివుడిలో మౌనం ఉండుట మరి దేవుడు సిద్ధించడానికి. ఎక్కడ ఇంట్లో కాదు, దేవుడి మందిరానికి వచ్చి మౌనంగా ఆయన వైపు చూస్తూ ఆయన నామం ధ్యానించడానికి కూర్చుంటే చాలా, అది కూడా దేవుని దృష్టికి హితమైనటువంటిది. అయితే మౌనం అన్నాడు మందిరం చెప్పేసి వచ్చినప్పటి నుంచి పాటలు పాడకుండా, ప్రార్థన చేయకుండా, ఆమె చెప్పకుండా, ఊరిగా నోరు లేవలాగా, పళ్ళు లేవలాగా, ఏ విధంగా కూర్చుని పోవడం కాదు దేవుని స్థుతించేది. నోరు ఇచ్చిన వాడు, చెవులు ఇచ్చిన వాడు, కనుడు ఇచ్చిన వాడు. మరి మనకు నోరున్నది, చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి. ఇలా వాడాలి, వినాలి, చదవాలి, పాడాలి. ఇంకా అప్పుడే దేవునికి సంతోషకరమైనటువంటి మరి ఇష్టకరమైనటువంటి జీవితంగా మనము మరి చూడగలిగాడు. ఇక్కడ అన్నాడు, నా ప్రాణమా మరి మౌనంగా ఉండద్దు, మౌనంగా ఉండద్దు. ఎవరు మౌనంగా ఉంటారు? చూడు 115వ కీర్తనలో, 115వ కీర్తన ఎవరు మౌనంగా ఉంటారు? 115వ కీర్తన మరి 18వ వచనం చూడండి. 18 కాదు 16వ వచనం. ఆకాశంలో మహా యెహోవా వశము, భూమి ఆయన నెలలకిచ్చి ఉన్నాడు. 17 మృతులను మనుషులను దిగిపోవాలను శుద్ధింపరు. ఎవరు శుద్ధించాలంటే మరి మృతులు, చచ్చిపోయిన శుద్ధించరు. చచ్చిపోయిన లేస్తే లేవడు, బతికితే బలగడు, నడవడు నడవడు, చూడమంటే చూడడు, ఏదైనా కష్టం ఉంటే మరి ఏం చేయలేడు. మనం మృతులంగా బతికే ఉన్నాం, ఇంటి దగ్గర నడిచి వచ్చాం, లోపలికి వచ్చాము, చూస్తున్నాము. పిడారా మృతులు ఆ విధంగా చేస్తారు. కానీ మనం బ్రతికున్న వారు దేవుడు మనం సజీవులుగా ఉంచాడు. కనుక నా ప్రాణమా యెహోవాను
బట్టి తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి వారు, పాపాన్ని బట్టి దాగుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు, పాపాన్ని బట్టి అవమానకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, పాపాన్ని బట్టి ఎదుటికి రాలేని దాగుకోవలసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు, పాపాన్ని బట్టి రాళ్లతో పట్టబడవలసినటువంటి వారు, పాపాన్ని బట్టి మరణము, దుఃఖము, ఏడుపు పొందవలసినటువంటి నీ స్థితిని, నా స్థితిని చూచినటువంటి దేవుడు పరలోకం నుండి మహిమను విడిచి, సింహాసనాన్ని విడిచి, దేవదూతల ఆరాధన విడిచి, తన ఘనతను భక్తులను విడిచిపెట్టి తగ్గించుకునే వ్యక్తుడై మరి కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు కుమారుడిగా స్త్రీకి పుట్టి లోకంలో మరి అద్భుతములు జరిగించినటువంటి వాడిని మనం చూసేటువంటి ప్రారంభం ఉన్నాం. వీళ్ళ అందును బట్టి నా ప్రారంభ నీ కొరకాయి, నా ప్రారంభ నీ పాపని క్షమించడం కొరకు, నీ అవమానం తొలగించడం కొరకు, నీ యొక్క నిందను తొలగించడం కొరకు, నీ పాపాన్ని తొలగించడం కొరకు మరి అదిగో ఆ ప్రభు నీ కొరకు లోకానికి వచ్చాడు అని నీ ప్రాణంతో చెప్పు. నా ప్రారంభ మరి నాకు అనుగ్రహించిన ఈ రక్షణ బట్టి నా తలెత్తుకోవడానికి నాకు మరి తలెత్తుకున్నట్లే చేశావు, మరి నాకు భయం లేకుండా చేశావు, దాముకునే పరిస్థితి లేకుండా ధైర్యంతో వెలికి వచ్చేటువంటి ధైర్యం కలిగించినటువంటి నా కర్మ నేను ఈ స్థితి చెల్లిస్తున్నానని చెప్పేటువంటి అనుభవం మనకు రావాలి. రండి కొంతమంది వ్యక్తులను చూద్దాము. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో, మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తిని చూడగలము. సంతోషం లేదు, వస్త్రాలు చినిగిపోయినాయి, దుమ్మెత్తుకొని జీవిస్తున్నాడు, గాయాలతో జీవిస్తున్నాడు, ఎంతో దుర్భరమైనటువంటి జీవితం, తల్లిదండ్రులకు దూరం ఉన్నాడు, ఇంటికి దూరం ఉన్నాడు, సంతోషం లేదు, ఆనందం లేదు, దయ్యాలు బట్టి జీవించేవాడు ఉన్నాడు. దయ్యాలు కూడా తెలుసు దేవుడు సర్వోన్నతుడని, మరి మానవుడు గ్రహించడంలే. అయ్యో సర్వోన్నతుడు దేవుడు నాలోకి లోకానికి వచ్చాడని గ్రహించడంలే. దేవుడు భయం లేదు, వణుకుతున్నాయి రాడు దయ్యముడు, దేవుడు చూసి వణుకుతున్నాయి. ఇదిగో సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ఆయన దేవుడి కుమారుడు, ఆయన క్రీస్తు, ఆయన రక్షకుడు, ఆయన ప్రభు అని వణుకుతున్నాయి. కానీ మానవుడి మనం దేవుడు అంటే భయం లేదు మనకి, దేవుడి మందిరం అంటే, దేవుడి సన్నిధి అంటే భయం లేదు మనకి. దేవుడు చూస్తున్నాడు, ఒక దేవుడు మన ప్రతి క్రియను బట్టి తీర్పు తీరుస్తాడు అనేటువంటి భయం లేకుండా జీవిస్తున్నామని చెప్పక తప్పదు. బిడ్డలారా, దేవుడి కుమారుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడి కుమారుడా నాతో నీకేమని ఇక్కడ దేవుడు బట్టి అంటాడు. సర్వోన్నతమైనటువంటి దేవుడి కుమారుడు, ఆయన దేవుడి కుమారుడని రాయబడింది, ఆయన క్రీస్తుని రాయబడింది, ఆయన రక్షకుడు రాయబడింది, ఆయన మెస్సేజ్ రాయబడింది. ఎవరో కాదు, దయ్యాలు కూడా వణుకుతున్నాయని రాయబడింది. బిడ్డలారా, మానవుడి మనం మరి ఆ ప్రభువును గణపరచలేకపోతున్నాం. కారణం ఆ ప్రభువు శక్తిని లేకుండా చేస్తున్నాం. ఆయన సర్వోన్నతుడని, నీ పాపము గొరబడి విడిపించువాడని, నీకు ఉల్లాస వస్త్రం ఇచ్చేవాడని, నీ అవమానం తొలగించేవాడని, నీ నిందను తొలగించేవాడని మన పితరులు చూసినట్టయితే మరి ఎదుటికి రాలేనటువంటి పాపాన్ని బట్టి ఎదుటికి రాలేని పరిస్థితి. ఆదాము వాళ్ళు పాపం చేసి ఎదుటికి రాలేకపోయినారు, వాళ్ళు దిగబడిని గుర్తించినారు. పాపాన్ని బట్టి మరి అవమానమైనటువంటి స్థితి. మరి యోనాను బట్టి యోనా అవమానపరచబడ్డాడు ఆ ఊళ్ళో, మరి సంసోను అవమానపరచబడ్డాడు ఆ ఫిలిష్తీయుల మధ్య. పాపాన్ని బట్టి ఎదుటికి రాలేనటువంటి ఒక స్త్రీని చూడగలము. ఆ ఎదుటికి రాలేక నడితట్టు వచ్చి ఆయన పాదం దగ్గర కూర్చొని ఆయన పాదలు కడిగినట్టుగా చూస్తాం. పాపాన్ని బట్టి వీళ్ళ పాపాన్ని బట్టి రాళ్లతో కొట్టబడాల్సినటువంటి పరిస్థితి, విచారంతో పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టేటువంటి స్థితి. మన పరిస్థితి ఏంటి? ఒకవేళ అలాంటి శరీరమైనటువంటి బలహీనతలో లేకపోతే ఆత్మీయంగా మనం రాళ్లతో కొట్టబడాల్సినటువంటి వారము, మరి అవమానమైనటువంటి స్థితిలోకి వెళ్ళవలసినటువంటి వారము, తలెత్తున తెలియలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారము. దిగబడి రాయబడింది, ఆ ప్రకటనలో రాయబడింది, నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు, నువ్వు వస్త్రాలు బాగేసుకుని అనుకుంటున్నావు, నీవు దిగంబరుడు, దరిద్రుడు, దౌర్భాగ్యుడు అని సెలవిస్తున్నాడు. వీళ్ళ ఏ ఉదయకాల సమయంలో మరి ప్రభుని ఆలోచించేటువంటి మరి మనము మన యొక్క స్థితిని బట్టి ఇక్కడ ఈ దేవుని పట్టేటువంటి వారి స్థితి ఏంటంటే, అతని స్థితి ఎలా ఉంది? 2వ వచనం చూడండి. వాడు గొర్రెలలో శ్వాసం చేయవాడు, సమాధిలోనే వాడి నివాసం. ఎక్కడున్నాడు? వాడి వస్త్రాలు సరిగా లేవు, మరి వారికి సరైనటువంటి పోషణ లేదు, వారికి నీడ లేదు, పడుకోవడానికి లేదు, నెమ్మది లేదు. వాడి దేహంగా గాయముల చేత నింపుకునేటువంటి వాడి అరుచుకుంటూ తిరుగుతా ఉన్నాడు. సాధారణ వారిని బట్టి పీడిస్తూ ఉన్నాడు. మరి అటు ఇటు పరిగెత్త చేస్తున్నాడు, రాత్రులే పగలే. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడికి మరి ఉల్లాసం లేదు, సంతోషం లేదు, తల్లిదండ్రులు లేదు, అన్నదమ్ములు లేదు, స్నేహితులు లేదు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు దర్శించాడు. దర్శించినప్పుడు చూడండి, వాడు మరి సాధుపరచలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు 5వ వచనంలో వాడు దూరం నుండి యేసును చూసి
పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఆయన దూరం నుండి ఆయన వేసుకున్న దూరం నుండి పరిగెత్తి పోయినాడు. మనం పరిగెత్తి వస్తున్నాం మందిరానికి, మనకు దిగుడితో వస్తాం లేకపోతే మనకు దిగుబడి సమయానికి వస్తాం, ఎప్పుడో వస్తాం, కానీ మనకు దిగుబడి కూడా వస్తాం. అయితే పరిగెత్తేటువంటి వారు ఎవరు? అబ్రాహాం పరిగెత్తాడు. మరి ఆ విధంగా పరిగెత్తి ప్రభువు కలుసుకున్నాడు. ఉదయకాల సమయంలో పరిగెత్తి ఆ దయా కలిగిన వాడు యేసు ప్రభువుని చూడగానే పరిగెత్తి ఆయన దగ్గరికి వెళ్ళి సాగిలపడ్డాడు. చూడండి, సర్వోన్నతుడు దేవుడు కుమారుడా, నాతో నీకెళ్ళి నన్ను బాధపరుచుకున్న దేవుడి కంటే నీకు ఆనబెట్టుకున్నాను దగ్గరగా కేకలు వేశాడు. ప్రభువును గుర్తించినవాడు. దేవుడు అంటే ప్రభు అంటే భయమైనటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు, సర్వోన్నతమైనటువంటి దేవుడు అని వాడు ఎరిగినటువంటి వాడు ఎరిగినే. అప్పుడు ప్రభు అన్నాడు, మరి దగ్గరగా పవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపెట్టి వెళ్ళిపో, వీడిని బాధపరచొద్దు. నీవు నేను కూడా ఇలాంటి బాధల చేత, సాతాను చేత, అంధకార శక్తుల చేత బంధించబడి పీడించబడి నెమ్మది లేక సమాధిలో తిరిగినటువంటి పరిస్థితులు, సమాధిలో పోకపోయినా మన పరిస్థితి అలా ఉన్నది, నెమ్మది లేదు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి నిన్నున్నాం. దేవుడు కనికరించి మరి మనకు రక్షణ ఇచ్చాడు, మనకు విడుదల కలిగించాడు. చూడగలిగింది మరి 12వ వచనంలో జనులు జరిగినది చూడవెళ్ళి యేసునందుకు వచ్చి సేనా దేవుడు పెట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థితుడై కూర్చుంటా చూచి భయపడి. చూడండి, ఇక్కడ ఎంత గొప్ప సంతోషం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, మరొకము కీర్తించుము, ఎందుకంటే నీకు సంతోష వస్త్రుని ధరింపజేసినాడు, నీ బాధను తొలగించాడు, నీ అవమానం తొలగించాడు, నీ యొక్క మరి పాపపు కట్టను విడిపించాడు, నీకున్నటువంటి సాధారణ బంధకాలు విడిపించాడు. ఉదయకాల సమయంలో ఆ దేవుడు పెట్టేటువంటి వారి స్థితి ఏంటంటే ఎవరు సాధుపరచలేనటువంటి స్థితి అన్నమాట. ఎవరైనా మన జీవితం అంతా కూడా అలాగే చనిపోవాల్సినటువంటి యేసుప్రభువు దగ్గరికి పోకపోతే ఇక్కడ యేసుప్రభువు వారు వెళ్ళడం ద్వారా వారి యొక్క మరి సంతోషకరమైనటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహించిన వాడు ఉన్నాడు. కానీ జీవితానికి నెమ్మది లేదు, ఆహారం లే, నీళ్లు లే, నెమ్మది లే, బంధువులు లే, తమ్ముళ్ళే, అక్కలే, నాయనలే, అమ్మలే, ఎవరు లేదు. ఇక ఊరిలో నివాసం చేస్తూ చేస్తూ అరిసి 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 ఎప్పుడు పడి చచ్చిపోవాల్సినటువంటి వాడు. అయితే దేవుడు సర్వోన్నతమైనటువంటి దేవుడు, ప్రేమైనటువంటి దేవుడు, రుచి చూచి ఎరిగితివి అని పాడబడుతూ వచ్చాను. ఆయన మహోన్నతమైనటువంటి దేవుడు. నీవు రుచి చూచి తెలుసుకున్నట్లయితే ఎవరే కాలం ప్రభా ఆ దేవుడు పెట్టినటువంటి వారి కంటే కూడా ఘోరమైనటువంటి స్థితిలో జీవిస్తూ ఉంటుంది, నెమ్మది లేకుండా ఉంటుంది, సమాధానం లేకుండా ఉంటుంది. అట్లాంటి స్థితిలో ఉన్నట్టు నన్ను నా దగ్గరికి వచ్చి ప్రభా నా పాపాలను క్షమించావు, నా విగ్రహం తొలగించావు, నా బంధకాలు విడిపించావు, నాకు నెమ్మది కలిగించావు, నాకు నా పాప వస్త్రాలు విడిపించావు, నాకు ప్రశస్తమైనటువంటి వస్త్రం ధరింపజేసి, తెల్ల వస్త్రం ధరింపజేసి, నా మైల బట్టలు విడిపించినటువంటి దేవా ఎట్లా మౌనం ఉండగలము? ఇక్కడ మరి ఎట్లా మౌనం ఉండగలము? ఇక్కడ మౌనం లేక ఆ ప్రభువు మనం కీర్తించవలసినటువంటి వారిని ఉన్నారు. కనుక నా ప్రాణమా యెహోవాను కీర్తించు. ఆయనకు మరి తెల్ల వస్త్రాలు ధరింపజేశాడు, మీ పాపము గొనబట్టను విడిపించాడు. పాపం ఏంటంటే గొనబట్ట పోయింది, ఇక కొట్ల మరి రాళ్ళతో కొట్టుకునేది అయిపోయింది, పరిగెత్తేది లేదు, అరిసేది లేదు. ఇక దేవుడి నుండి విడుదల పొందినాడు, నెమ్మది కలిగి యేసు పాదం దగ్గర కూర్చున్నాడు. ఏదో నీవు వచ్చి కూర్చున్నట్టుగా ప్రభు పాదం దగ్గర కూర్చున్నటువంటి వాడు. అలాంటి వాడు ప్రభును ఆరాధించినటువంటి వారిని చూస్తాం. అంతమాత్రం కాదు, ప్రభు కొరికే జీవితకాలంతా కూడా సాక్షిగా జీవించాడు. మనం దేవుడు మనం చేసినటువంటి ఆ మేడం బట్టి ఇక నేను నా ఇంటికి వెళ్ళను, నీతో పాటు నేను వస్తాను. ప్రభు అన్నట్టు లేదు, నువ్వు నీ ఇంటికి వెళ్ళి మరి నీకు చేసినటువంటి మేడం బట్టి నువ్వు అనేక సాక్ష్యం చెప్పంటే వాడు వెళ్ళాడు, ఇంటికి వెళ్ళినట్టు రాయలేదు. కానీ వాడు 10 గ్రామాలకు వెళ్ళి చెప్పినట్టుగా చూస్తాం. అమ్మా అయ్యా చూడండి, రండి రండి, నా బ్రతుకు ఇట్లా ఉండను, యేసు ప్రభువు నన్ను దర్శించాడు, యేసు ప్రభువు నాకు నెమ్మది ఇచ్చాడు, నా వస్త్రాలకు మరి ప్రశస్త వస్త్రాలు ఇచ్చాడు, నాకు నెమ్మది కలిగించాడని మరి పరిగెత్తి 10 గ్రామాల్లో చెప్పినట్లుగా చూస్తాను. ఉదయకాలం మరి ఆ దేవుడు పట్టినటువంటి వాని స్థితి మరి సంతోష వస్తువుని కలిగించి ఉల్లాసము గంతులు వేసి పరిగెత్తి ప్రభు గురించి ప్రకటించినట్టుగా చూస్తాం. ఉల్లాసం సంతోషం ఎట్లా వస్తుంది? ఒక్కటి మంచి ఆహారం వస్తుందా, మంచి వస్త్రాలు
రండి రెండోదిగా రెండో వ్యక్తిని చూద్దాం. మరి మార్క్స్ 10వ అధ్యాయం, మార్క్స్ 10వ అధ్యాయము రాయబడింది ఇక్కడ. మరి సంతోషం లేక, సమాధానం లేక, విసిగిపోయి వేసారిపోయినటువంటి బ్రతుకులు ఇవి. రెండవ వ్యక్తిని చూద్దాం. మరి 10వ అధ్యాయము రాయబడింది. మరి 47వ వచనంలో ఈయన నజరేయుడైన యేసుని ఎరిగి అతడు విని దావీదు కుమారులను కరుణించుము అని చెప్పి కేకలు వేయ మొదలుపెట్టాను. ఇక్కడ చూసినట్టే పుట్టుకతోనే గుడ్డివాడు. అందరూ సంతోషిస్తున్నారు, చూసి సంతోషిస్తున్నారు, మరి అక్కడిక్కడ వెళ్ళి సంతోషిస్తున్నారు. అయితే ఈ గుడ్డివాడు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఏమి చూడడానికి లేదు. ఒక సంతోషం లే, ఒక నవ్వు లే, ఒక ఆనందం లే, ఒక మంచి వస్త్రాలు లే, మంచి వస్త్రాలు చూసి ఆనందించేది లేదు, వస్త్రాలు వేసుకున్న వస్త్రాలు చూసి ఆనందించేది లేదు. ఎలాంటి సంతోషం, సమాధానం లేకుండా, ఆనందం లేకుండా, దుర్భరమైనటువంటి, నీచమైనటువంటి, అవమానకరమైనటువంటి స్థితిలో జీవనం కొనసాగిస్తున్నారు. అందరూ తృణీకరిస్తున్నారు, త్రోసివేస్తున్నారు. చీని అనొచ్చు, అని ఉండొచ్చు, త్రోసివేసి ఉండొచ్చు. అక్కడ త్రోసివేశారు. యేసువారు పిలిచినప్పుడు, యేసువారు పోతున్నప్పుడు దావీదు కుమారునికి ఎగవేసినప్పుడు రే పిల్లవాడ నోరు మూసుకొనుడు అని కూడా నివారించారు. అదే ఒకవేళ కళ్ళు నింటే అలాగే అనేవారు. ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో ఆ గుడ్డివాడు జీవితంలో నిరాశ, నిస్పృహ చేత మరి ఎవరు నానటువంటి వారు ఉన్నారు లేదా ఉండగా కూడా చూసే పరిస్థితి లేదు. ఇక్కడ ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ గుడ్డివారికి ఎంత గొప్ప ఆనందం, ఎంత గొప్ప సంతోషం, ఎంత గొప్ప సమాధానం దేవుడు కలిగించాలంటే మరి దావీదు కుమారులను కరుణించమని అడగాలి. చూడండి ఇక్కడ రాయబడింది 49వ వచనంలో 49. అప్పుడు యేసు పిలిచి వారిని పిలువుడని, యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివాడిని పిలిచి ధైర్యం తెచ్చుకును, ఆయన నిన్ను పిలుస్తున్నాడు లేమనెను అని ఆనందం చెప్పాడు. చూడండి ఎంత గొప్ప ఆనందం. ప్రభువారు వారి కేకని ఆగిపోయినాడు. అంత గొప్ప సమూహంలో వెళుతున్నాడు, అంతమంది అరుచుకుంటూ వెళుతూ ఉంటారు. కానీ ఈ గుడ్డివారి శబ్దాన్ని ఆయన హృదయాన్ని తాకింది, ఆయన పాదం పెట్టడం లాగింది, ఆయన వస్త్రం పెట్టడం లాగింది, ఆయన చేపట్టడం లాగింది. ఆగు ప్రభువా, నన్ను దాటిపోవద్దు, నన్ను దాటిపోవద్దు, నా స్థితిని చూడు. ఇవన్నీ ఏంటి, అందరూ వస్తున్నారే, వాళ్ళు చూస్తున్నారు, గంతులు వేస్తున్నారు, ఆనందిస్తున్నారు. మరి నా స్థితి ఏంటి, నేను ఇట్లానే ఉండాలా? ఆగు ఆగు అన్నట్టుగా కేకలు వేశాడు. ఇక్కడ ఉదయకాల సమయంలో ఆ గుడ్డివారి యొక్క హృదయ ఆక్రందనను దేవుడు ఎరిగిన వాడు, యథార్థములను బలపరిచేటువంటి వాడు. ఉదయకాల సమయంలో ఆ ప్రభువారు ఆ గుడ్డివారిని లేదా దేవుడు పెట్టిన దగ్గరికి వెళ్ళాడు. ఆ గుడ్డివారి దగ్గరికి వెళ్ళి ఆయన పిలిచారు. దిగున లేచాడు. నా స్వరం విన్నాడు, నా మాట అంగీకరించాడు, ఇదిగో నా కొరకు లేచినాడు. పరిగెత్తాడు. వెళ్ళాడు. అక్కడ అడుగుతున్నాడు. రాబడి చూడండి, ఇక్కడ నేను నీకేం చేయాలి బాబు, ఏం చేయాలి, నీకు ఏం చేయమంటావండి, ఏం చేయమంటారండి ప్రభు, ఇంకేం చేయమంటారండి, నా కళ్ళు లేవు, నా కళ్ళు ఇవ్వండి. ఆ కళ్ళు లేవు అనగానే నేను ఇది చేయగలని నమ్ముతున్నావా? మరి దృష్టి కలుగు చేయమని అడిగినప్పుడు అందుకు నీ విశ్వాసం బాగు చేసింది పో అన్నాడు. సెకండ్ సంతోషం. వాడి సంతోషానికి అవధి లేవు. వాడు అడుపు తినటువంటి బతులు ఇసిరిపడేశాడు, పాత బట్టలు ఇసిరిపడేశాడు, కూర్చున్న వస్త్రాలు ఇసిరిపడేసి ఇప్పుడు పాత బట్టలు వదిలిపోయి రక్షణ వస్త్రాలు వచ్చాయి, సంతోష వస్త్రాలు వచ్చాయి, ఆనంద వస్త్రాలు వచ్చాయి, ఉల్లాస వస్త్రం వచ్చింది, నీతి వస్త్రం వచ్చింది. ఇక ఆనందంతో గంతులు వేస్తున్నాడు. ఎంత గొప్ప ఆనందం! అంతవరకు ఆనందం లేదు. ఎవరు పలకలేదు కూడా. గుడ్డలు వారు పలకరిస్తారండి. కూర్చొని పక్క కూర్చొని ఎవరు మాట్లాడినా, ఎవరైనా మాట్లాడమా, చేయగలిపి ప్రజలు బాగున్నారా అని పక్కన కూర్చొని ఎవరైనా మాట్లాడినామా? కాబట్టి డబ్బులు కూడా ఇచ్చేటాడు, అలా వేసేసి వెళ్ళిపోతాం. కానీ వాడి బొమ్మడు సరిగ్గా చూడాలి. కారణం వాడు గుడ్డోడు కదా, ఏం దిక్కుది వాళ్ళు లేరు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి నేను నన్ను కూడా కళ్ళుడి కూడా బదిరుడు, కళ్ళుడి కూడా అందులో అనేటువంటి మనం, చెవుడి కూడా బదిరుడు అనేటువంటి మనం, హృదయుడి కూడా మండివాడు అనేటువంటి మన హృదయాలను మార్చివేసేటటువంటి వాడు సంతోషం ఇచ్చాడు. ఇక వాడు బంతులు వేస్తూ ఎక్కడికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడా, ఇంటికి వెళ్ళాడని చూడండి. ఇక్కడ వెంటనే వాడు దృష్టి గలవాడై త్రోను ఆయన వెంటనే నేను మనమైతే ఈ ఎంతో పని లేదు కదా, ఇంటికి వెళ్ళాలి అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఆయన ఉండేవాడు. ఆయన మర్చిపోయి ఇక్కడ ఈ గుడ్డివాడు దృష్టి గలవాడు ఆయనతో వెళ్ళాడు. ఇక్కడ ఎంత సంతోషం! ఇక దేవుడు ప్రభు ఆయన బాగు చేసిన వాడు ఆయనతో వెళ్ళాలి. ఆయన కేకలు వేస్తున్నాడు, ఇదిగో నా కళ్ళు బాగా చేశాడు, ఇదిగో నా కళ్ళు తెరిచాడు,
ఆయన నీ గొర్రెలను విడిపించి నీకు ఉల్లాస వస్త్రం ఇచ్చాడు, నీకు సంతోష వస్త్రం ఇచ్చాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఉదయకాల సమయంలో ఆ ప్రభువు హృదయం రుచించినటువంటి ఆ సేన దేవుడు పట్టినవాడు, ఆ ప్రభువు హృదయం రుచించినటువంటి ఆ గుడివాడు తన పాత జీవితాన్ని పడేశాడు. ఇక మళ్ళీ మళ్ళీ ఎంత పెట్టుకోలే. కొంతమంది ఏం చేస్తారంటే ఆ దినాలు చెప్పేవాడు 30 ఏళ్ల క్రితం, మరి తిమోతి గారు చెప్పేవాడు. కొంతమంది ఇళ్లలో సిస్టర్స్ బ్రదర్స్ గారి ఇళ్లలో కొన్ని వస్తువులు వాడుకొని పక్కన పెడతారు. అవి ఎవరు మరి బయట పడేరు. అవి సంచులోనూ డబ్బాలు పెట్టి పైన పెట్టుకుంటారు. అవి పనికిరావు, కిందికి తీస్తే కూడా అయినా పైన పెట్టుకుంటారు. ఎవరికైనా ఇస్తే వాడుకుంటారుగా, అదే ఇవ్వడానికి మనసు ఉండదు, పైన పెట్టేస్తారు. తర్వాత ఇంకొక ఇల్లు మారుతారు అనుకోండి, అవి అక్కడి నుంచి దించి మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఇంకోసారి పైన పెడతారు. ఎవరికైనా ఇవ్వచ్చుగా లే. అట్లనే మన జీవితాల్లో పాపము మరి మరకలు ఇంకా పెట్టుకొని ఉంటాం. మన జీవితాలు ఎప్పుడైనా ఉపయోగపడతాయి అన్నట్టుగా ఎప్పుడు ఉపయోగపడవు. నీ జీవితాలు నష్టపరిచేదే, నీ కుటుంబాన్ని నష్టపరిచేదే విడాదా ఉదయకాల సమయంలో. ఇక పాతవన్నీ పడేసేయాలి. పట్టును పడేసాడు, అడుగున్న బొచ్చను పడేశాడు, సమరేశ్వరి కుండలు వదిలిపెట్టింది. విడాదా విశ్వాస జీవితంలో పాత వాటిని మారేశాడు, వదిలేశాడు. నూతన పరచబడ్డాం, నూతన జీవము, నూతన శక్తి, నూతన వస్త్రము, నూతన మాటలు, నూతన అభిషేకాన్ని పొందినటువంటి వారు పాత వాటిని మరలా చూడరు కనుక. మరి రెండవదిగా మరి ఈ గుడివాడు మరి ఇప్పుడు యేసు ప్రభుతో గంతులు వేసుకుంటూ వెళ్ళాడు, సంతోష వస్త్రాలతో వెళ్ళాడు, నీతి వస్త్రాలతో వెళ్ళాడు, ఉల్లాస వస్త్రంతో వెళుతూ ఉన్నటువంటి వాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. మూడవదిగా అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయము ఇక్కడ చూసినట్టు మనకు తెలిసినటువంటి వ్యక్తి అయిన అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఇక్కడ ఈయన కూడా పుట్టుకతో పుట్టివాడట. పుట్టుకతో పుట్టివాడు బయటికి వెళ్ళాలంటే ఇద్దరు కావాలి. ఇద్దరు లేకపోతే కదలలేడు, మెదలలేడు. ఇలాంటి పుట్టివాడు అనేటువంటి ఈ వ్యక్తిని మరి మందిరం దగ్గర, యెరూషలేము మందిరంలో దేవాలయం దగ్గర కూర్చోబెట్టారు. బయట నుంచి మరి బయట వచ్చిపోయే వాళ్ళ దగ్గర భిక్ష అడుగుకోవడానికి దరిద్రతలో ఉన్నాడు, దిక్కుమాల స్థితిలో ఉన్నాడు. ఎక్కడైనా కదలాలంటే మరి ఇద్దరు మనుషులు కావాలి. ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో కదలేని మెదలేనటువంటి వ్యక్తి మరి అక్కడ కూర్చొని ఉన్నాడు. అయితే యేసు ప్రభువు లోకానికి వచ్చింది అట్లాంటి వాళ్ళకి. అంటే మనం అట్లాంటి వాళ్ళు ఏం కాదు కదా మనం అనొచ్చు. వీళ్ళ ఆత్మీయంగా మనం కుంటోళ్ళమే, ఆత్మీయంగా గుడ్డోళ్ళమే, ఆత్మీయంగా దయ్యాలు పట్టుకోవడమే. వీళ్ళ అందుకాల్సినటువంటి అధికారంలో ఉన్నాము. మరి అంధకారమైనటువంటి చీకటి శక్తులతో మనం నింపబడినటువంటి వారికి ఉన్నాము. ఇటు స్థితి ప్రభువును విడిపించాడు. కనుక ఇక్కడ ఈ వ్యక్తి భిక్ష పడుకోవడానికి కూర్చున్నాడు. భిక్ష పడుకున్నటువంటి వారికి ఎవరైనా లెక్క చేస్తారా? ఎవరైనా దగ్గర కూర్చొని మాట్లాడతామా? పక్కన కూర్చొని మాట్లాడతామా? గుడ్డోతో మాట్లాడకపోతుంది, దయ్యబట్టినతో మాట్లాడకపోతుంది. మరి భిక్ష పడుకుంటున్న దగ్గర కూడా కూర్చొని మాట్లాడేమా? వాడు స్నానం చేసుకుంటాడు లేదో, వాడి వస్త్రాల భాగంలో వాసన ఉంటుంది, పక్కన కూడా కూర్చోం, చేయగలుగుతాం. ఏమన్నా ఇవ్వాలంటే కూడా పై ఇట్లా ఇస్తాం. ఎవరైనా కూర్చొని మాట్లాడామా? లేదు. మరి యేసు ప్రభువు సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, మహిమగల దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. మరి గుడ్డివాని దగ్గరికి వెళ్ళి పట్టుకొని మన బాగు చేశాడు. మరి దయ్యాలను బాగు చేశాడు. ఇక్కడ యేసు నామమున శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడి, బాబు నీకు ఏం కావాలి అని అంటే వాళ్ళు అడుగుతున్నారు. ఏమైనా దొరుకుతుందేమో చూసినప్పుడు, అయ్యా మా దగ్గర ఏం లేవు, వెండి బంగారం లేవు, మేము కలిగిందని మీకు ఇస్తున్నాం అన్నారు. ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? పాప జీవితంలో విడుదల పొందారు. పాప వస్త్రాలు పోయినాయి, అంధకారం పోయింది, గుడితనం పోయింది, మూగతనం పోయింది, పాప వస్త్రాలు పోయినాయి. వాళ్ళు ఇప్పుడు ఏం కలిగి ఉన్నారు? రజుడైన యేసుని కలిగి ఉన్నారు, రక్షణ వస్త్రాలు కలిగి ఉన్నారు, సంతోష వస్త్రాలు కలిగి ఉన్నారు, నిజమైన ఆనందం కలిగి ఉన్నారు, పరలోకపు ఆనందాన్ని కలిగి ఉన్నారు. ఈ పేతురు వివాహంలో ఆ మందిరంలోకి వెళ్ళేటోళ్ళు వాళ్ళందరూ కూడా అయ్యే మీకు ఇస్తున్నారని చెప్పేసి లేచి నడువు, నిలిచి నడువు అని మరి యేసు నామమున రాయబడింది. నా కలిగినవే నీకు ఇచ్చుతున్నాను ఆలోచనలో, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువని చెప్పి ఆ మాట అనగానే వాడు ఏం చేశాడు? వాడు దిక్కున లేచాడు. అంతవరకు ఇద్దరు కావాలి, లేదా కనీసం ముగ్గురు కావాలేమో, నలుగురు కావాలేమో. వాడు నడవాలంటే, వాడిని తీసుకురావాలంటే అలాంటి దౌర్భాగ్య స్థితిలో గుడ్డివాడు కానీ మరి దయ్యాలు పెట్టాడు కానీ
లేచాడు, నడిచాడు, గొంతులు వేశాడు, దేవుడు స్థుతిస్తూ దేవాలయానికి అందరితో పాటు వచ్చి కూర్చుండి అందరికి ఆశ్చర్యపడ్డారు. ఇందాక బయట కూర్చున్నాడు కూర్చోడు ఎట్లా వచ్చాడు అని ఆశ్చర్యపడింది అందరికీ. అది చెప్పింటాడు అక్కడ అంతా గోల గోల చేసి, ఏదో ఏ పేరు వాళ్ళు ఉన్నారు అన్నోళ్ళు వచ్చారే వాళ్ళు బాగు చేశారు అని అందరికీ చెప్తుంటే అది ఆనందంటే గోల గోల అయింది. అరే నేను నడవలేనప్పుడు నడిచాడు అని అందరి మేకలు సపోర్ట్ పెట్టింటారు. ఇక్కడ ఉదయం కాలం నిరుణాల బయట కూడా ఒకప్పుడు రోడ్ల పడి తిరిగినటువంటి వారిని, పాపంలో జీవించిన వారిని, అపవిత్రతలో జీవించిన వారిని, అబద్ధాలతో, లంచములతో, మోసములతో, త్రాగులతో జీవించినటువంటి వారిని మందిరానికి వచ్చి కూర్చోగానే ఈయన కూడా వచ్చాడే, ఎప్పుడు మారిపోయి వెళ్ళాడు, ఎవరు బాగు చేశారని ఆశ్చర్యం అనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళే మనం కూడా అప్పుడు అది నేడు మనం వెనకరించే దాని ఇంట్లో చేర్చుకున్నాడు. తన మందిలో కూర్చోబెట్టాడు, తన బల దగ్గర కూర్చోబెట్టాడు, తన శరీర దైవంతో రావడానికి దైవంతో ప్రవేశాన్ని ఇచ్చాడు. అందరూ బట్టి మనం నా ప్రాణమా దేవుని కీర్తించు, నీ పాపను క్షమించాడు, దయలు బట్టి నిన్ను, గుడ్డోడమైన నిన్ను, కుంటాడమైన నిన్ను బాగు చేశాడు కనుక హృదయమాన ప్రభువును స్తుతించు. మరొక వ్యక్తిని చూద్దాం, ఇంకా ఎక్కువ సమయం లేదు. మరొక వ్యక్తిని చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 13వ అధ్యాయం. ఇక్కడ 18 ఏళ్ల నుండి ఒక బాధపడుతుంది. 10వ వచనం నుండి 13వ అధ్యాయం 10వ వచనంలో, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుతున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపడుతూ దయ్యం పట్ల ఒక స్త్రీ చుట్టడం, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలవలేకుండా ఉండను. 18 సంవత్సరాలు అయింది ఆమె నడుము వంగిపోయి. ఇక 18 సంవత్సరాలు ఎంతమంది పుట్టిన కాలం, ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది ఆమె చూడకుండా నాకు తెలియదు. కానీ 18 ఏళ్ల నుండి నడుము వంగిపోయింది. కానీ చూపంతా కూడా భూమికే, ఆమె చూపంతా భూమే, పైకి చూసేది లేదు, మొహాలు చూసేది లేదు, అందరి కాళ్ళు చూడాల్సిందే కానీ నడుము చూసేది లేదు, మొహం చూసేది లేదు. అట్లాంటి స్థితిలో వంగిపోయి జీవితంలో నిరాశ, అయ్యో నా బ్రహ్మ నాకు ఎందుకు అయింది, అందరిలాగా నేను చూడటం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ఎక్కడికైనా పరిగెత్తడానికి లేదు. ఇలాంటి నడుము వంగిపోయి ఎవరు సాతాను చేత బంధించబడి నడుము వంచేసినాడు. ఎన్ని దయ్యాలు బట్టిగా తెలియదు. మన నడుములు కూడా వచ్చేస్తున్నాయి, మోకాళ్ళు పెట్టాం, నడుములో పెట్టాం, మందిరికి రాళ్ళు ఏదో పని అంటాం, ఏదో ఒకటి సోపులు చేస్తాం, మాయమాటలు చెప్పి తప్పించుకుంటాం. ఇదంతా కూడా సాధారణ పని. ఇదంతా బంధువులు తీసుకొస్తారు. పెట్టిన ఆదివారం బంధువులు తీసుకొస్తారు. బంధువులు వచ్చారన్నా, అల్లుడు వచ్చారన్నా, కోడలు కొత్త కోడలు వచ్చిందన్నా, ఏం కోడలు వస్తే ఉంది, అల్లుడు వస్తే ఉంది, బంధువులు వస్తే ఉంది, ఇదొక శోధన. కానీ ఈవేం చెప్తుంది, నడుము వంగిపోయింది. సాధారణ నడుము వంచేసాడు, నువ్వు మందిరానికి వెళ్ళొద్దు, ఎందుకంటే నడుము వంగిపోయింది వాటి మందిరానికి వెళ్ళాలని లేదు, అవి సరిగ్గా మందిరానికి వెళ్ళొద్దు నువ్వు అని బంధువులు తెస్తాడు, కోడలు తెస్తాడు, అల్లుడు తెస్తాడు, ఆడిట్ వస్తుంది, ఆడిట్ వస్తుంది, ఈవిట్ వస్తుంది. ఇంట్లో అంతా గందరగోళం చేసి పెడతారు మందిరానికి రాకుండా. ఏమంటే ఆ రోజు ఆమె వచ్చింది కాబట్టి, ఆయన వచ్చాడు కాబట్టి, వాళ్ళు వచ్చారు కాబట్టి, ఇక నాన్ వెజ్ బిర్యానీలు పలాలు చేసుకుంటూ ఇక తినడం తాడు గబగబలు మొహమ్మని. మందిరం మాత్రం లే, మందిరాన్ని మర్చిపోతున్నారు. ఇది దేవుడి చిత్తం కాదు. సాతాను నిన్ను వంచేస్తున్నాడు, పని కొరకు వంచేస్తున్నాడు, మందిరానికి రాకుండా వంచేస్తున్నాడు. బంధువులు తీసుకొని వచ్చి వాళ్ళందరినీ అదనంగా చెప్పేవాడు. మీరు మీ ఇంటికి ఏమైనా బంధువులు వస్తే కొత్తగా వంట చేసి పెట్టి వాళ్ళ ఇంట్లో పెట్టి మీరు వచ్చేసేయండి మందిరానికి. వాళ్ళు వస్తారో రాదో తెలియదు. మా అమ్మాయి ఏంటి, మేము రాక వస్తే మమ్మల్ని ఇంట్లో పెట్టి వాళ్ళు చచ్చిపోయారంటే ఈసారి ఆదివారం రాదు, ఈసారి రాదు ఇంకా, లేదా ఈసారి వస్తే మీతో పాటు మందిరానికి వస్తారు అన్నది ఏంటి. మీరు
ఉండొచ్చు ఒక గంటలో పోయి చేసుకొని తినచ్చు, తొందర ఏం లేదు. ఆ పూటనే ఆ టైంకి తినాలి. రోజు 2 గంటలు తింటావు, 3 గంటలు తిను, ఏమైపోద్ది? ఇక్కడ నడుమగినటువంటి స్త్రీ వచ్చేసినాడు, సాధారణ వచ్చేసాడు. మనకు ఏదో రకమైనటువంటి ఆవేశం తీసుకొని వచ్చేస్తూ ఉంటాడు. ప్రభా ఇట్లాంటి స్థితిని నన్ను విడుదల చేయండి. నువ్వు ఎప్పుడైతే అడుగుతావు, ప్రభా శనివారం రాత్రి ప్రార్థన చేసింది, ప్రభా రేపు ఎలాంటి ఆటంకాలు ఎవరు రాకూడదు, ఇంటికి ఎవరు రాకూడదు, ఆటంకాలు ఉండకూడదు, సమయానికి నేను మందిరానికి వెళ్ళాలి తీర్మానం చేసుకొని పడుకునే ముందు ప్రార్థన చేసుకో. యాది అయ్యగారి కంటే అమ్మగారికి తొందర ఎక్కువ. తీసుకురాపో తెచ్చేవారు వండుదాము. కొంతమంది పొద్దున్నే తిని రావాలి మందిరానికి, ఒకసారి కేకల్లా నాన్ వెజ్ తినే రావాలి కొంతమంది. ఇక్కడికి వచ్చేది హ్యాపీగా ఫ్యాన్ చూసుకునేది లేదా కిటికీ చూసుకునేది, అది కూర్చొని హ్యాపీగా నిద్ర ఎదుర్కొన్నారండి. అది అరగొద్దు. అరిగేవారు ఇక్కడ నిద్రపోయి మళ్ళీ ఇంటికి మళ్ళీ మధ్యాహ్నం తినాలిగా. ఇది సాధన చేసే పని. బాగా తిరిగిపోయాడు గురువు, నిద్రపో మంచిగా హ్యాపీగా ఫ్యాన్ వేసింటారు, నీళ్ళు శుభ్రంగా సాబులు వేసింటారు, పడుకో. అది సాధన చేసే పని. వంచేస్తున్నాడు. నడుము మిగిలిపోయాడు. 18 సంవత్సరాలైన రక్షణ పొంది ఏమైనా నేర్చుకున్నామా? ఓ పాట పాడికి రాదు. ఎన్నేళ్ళైంది రక్షణ పొంది? ఓ వాక్యం చదివికి రాదు. ఎన్నేళ్ళైంది రక్షణ పొంది? ఎంత చదువుకున్నావు నువ్వు? చదువుకోలేదా? ఎన్నేళ్ళైంది ఒక ముక్క పాట పాడికి రాదు? నడుము వంచేస్తున్నాడు. నీ నోరు మూసేస్తున్నాడు. నీ చెవులో ఏం పెడుతున్నాడు వినద్దు అని, నీ కళ్ళలో ఏం పెడుతున్నాడు చూడొద్దని, నీ గొంతుగా పట్టుకుంటున్నాడు మాట్లాడొద్దని. సాధన చేసే పని. ఇవి గ్రహించడంలే. ఎంత చెప్పినా ఆయన చెప్పుకుంటుంటాడు, ఆయన పని ఆయనది, మన పని మనదే. చెప్పడానికి ఆయన ఉండేది, ఆయన చెప్తూనే ఉంటాడు, మనము చేస్తూనే ఉంటాం. మన పని మనదే. ఓ పాట సరిగా వాడికి రా. నేను మధ్యలో ఎక్కడైనా కొంచెం గ్యాప్ తీసుకుందని ఆపేస్తే అందరూ ఆగిపోయింటారు. ఎందుకు పాట పాడలేదు అందరూ? ఏం పాట ఏమిటాలి? ఒక మొక్కన ఒక పాట కంప్లీట్గా చూడకుండా పాడగలరు ఎవరైనా? ఇక్కడ రాదు. ఇంటికాడ వాడరు, మనవాడు ఎక్కడొస్తుంది? పిల్లరా, నోరు మూసేస్తున్నాడు. ఆ నడు మంచినట్టుగా నీ నోరు మూసేస్తున్నాడు. నీ చెవులలో ఏం పెట్టేసి అడ్డుకుంటున్నాడు. నీ కళ్ళు మూసేస్తున్నాడు. నీ కాళ్ళు నొప్పులు తెస్తున్నాడు. మందిరానికి రాకుండా ఊర్లంతా తిరిగి వస్తాం. మందిరానికి వచ్చినప్పుడు అప్ప నొప్పులన్నా, నడుము నొప్పులన్నా కూర్చోలేడు. అక్కడ పైన వచ్చి సాధారణ అలాంటి 10 గంటలు తీసుకొని వస్తున్నాడు. 18 ఏళ్ల నుంచి సతాయించి ఆ ముస్లాం పాపం మరి వచ్చేసి బాధ పెట్టాడు. ఇంతకాలం నీవు కూడా అలాంటి బాధలు ఉన్నాయి. ఏ బంధకాల చేత సాధన నిన్ను బంధించిందో, వంచేసిందో, విరకుండా చేసిందో, చూడకుండా చేసిందో, పాడకుండా చేసిందో. ఏ దినాల శరీరాలు ఉన్నాయి. పనికిమాలినటువంటి పొదుపు రాత్రంతా చూస్తూ ఉంటారు. పాటలు పెట్టి వెళ్ళొచ్చుగా. మీరు శివుని గీతాల పాటలు 800 పాటలు ఉన్నాయి. ఆన్ చేస్తే పాడుతూనే ఉంటుంది. పాట పాడుతూ అది ఆన్ చేసుకుని పెట్టుకోవచ్చుగా. పాట రోజు నేర్చుకోవచ్చుగా. అబ్బే అయ్యేందుకు సమయం వేస్ట్. రకరకాల వీడియోలు వాట్సాప్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎన్నో మరి మక్కులు కలిగించే, మహాన్నం కలిగించేటువంటి ఉన్నాయి. అవి చూడకుండా ఇదేంటి ఎప్పుడు పాడలేదు కదా, మందిరం ఎప్పుడు కదా అవసరము, నేర్చుకుంటున్నామా? వచ్చేస్తున్నాడు. అది చూడు, ఇది చూడు. పిల్లరా, ఇట్లాంటి దౌర్భాగ్య స్థితిలో సాధారణ మనం వంచి పడేసాడు. ఇలాంటి స్థితి నుండి దేవుడు విడిపించాలి ఈరోజు కోరుతున్నాడు. ఒక పాట పాడండి. 10 వాక్యాలు చెప్పగలరా? 10 వాక్యాలు చూడకుండా చెప్పగలరా? చెప్పలేదు. ఓ పాట ఖచ్చితంగా చూసి వాడతారా? ఒక పాట కరెక్ట్గా లైన్ ప్రకారం లైవ్ అదే వాడతారా? అది కూడా పిల్లరా, ఎప్పుడు మనం నేర్చుకునేది? మనకెందుకు ఆయన పాడేటోడు ఆయన ఉన్నాడు. వచ్చింది దాని కొరకేగా, ఆయన చెప్పడానికేగా, పాడడానికేగా. ఆయన వాడుకుంటాడు. నేర్పించడానికి వచ్చింది. దేవుడు ఏదైతే నేర్పించాడో నేర్పించామన్నాడు. నేర్పించడానికి వచ్చాను. పిల్లరా, వంచి పడేశాడు నీ నడుమును, నీ నోరును, నీ చెవులను, నీ మోకాళ్ళను, నీ చేతులను. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో నడుము వచ్చినటువంటి ఆ స్త్రీని మరి ఆ యేసు దగ్గరికి వచ్చి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను కదా. ఇదిరమైన అడుగుదాం. ప్రభువా, నిజమే, మరి ఆయన చెప్పిందంతా నా జీవితంలో ఉంది.
సాధారణకు నన్ను వంచేశాడు, నష్టపరిచాడు. కళ్ళుండి కూడా చూడకుండా, నోరుండి కూడా మాట్లాడకుండా, పాడకుండా, ప్రార్థించకుండా చేశాడు. ప్రభా నన్ను క్షమించినాడు, నా మీద కూడా చేయించినాడు. ప్రభా నన్ను బాగుంచి అని ఉదయకాలం అడుగుతాను. ఆ విధంగా మరి ఆమె దేవుడు మహిమపరిచింది. ప్రభా ఎంత గొప్ప ధన్యతయ్యా, నా కొరికి లోకానికి వచ్చావయ్యా, నువ్వు రాకపోతే నా నడుమునే ఉండేది. ఇంకా వంగి 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 పడిపోయి సాధారణ ఇంకా వచ్చి నువ్వు కొంచెం చోటిస్తే, 7 బిడ్డలకు చోటిస్తే 2 ఏళ్ళు పెట్టి 3 ఏళ్ళు పెట్టి చేయబెట్టి నాశనం చేస్తాడు సాధారణ. కానీ పిల్లరా ఉదయకాలం గుడ్డివాడిని బాగు చేసినటువంటి దేవుడు, గుడ్డివాడికి సంతోషం గంతులు వేస్తున్నాడు. దయాళుడు గంతు వేసి ప్రభు నుంచి ప్రకటించాడు 10 ఊళ్ళల్లో. గుడ్డివాడు గంతు వేసి ఆయనతో పాటు వెళ్ళాడు, సంతోషించాడు. మరి అప్పటితోనే కుంటువాడైనటువంటి వాడిని మరి పేతురు యోహాను యేసు నామమున లేచి నడిచాడు, గంతులు వేశాడు. దేవాలయానికి వెళ్ళి అందరితో పాటు దేవుని మహిమపరిచి ఆరాధించాడు. నడుమునటువంటి స్త్రీ ఏ విషయాలు వంగిపోయినా దేవుడు 10 సార్లు ఏ విషయాలు ఉంచేశాడు. ప్రార్థన చేసుకో, ఒంటరి కూర్చొని ప్రభా మరి ప్రార్థన చేసుకుని కొడు కూర్చుంటే ప్రభా నిజమే, ఇగో నా చెవులు ముయ్యబట్టాయి, నా నోరు నొక్కేస్తున్నాడు, నా గొంతులను పట్టేస్తున్నాడు, నా కళ్ళు చూడకుండా చేస్తున్నాడు, పాడకుండా చేస్తున్నాడు, వినకుండా చేస్తున్నాడు, ఏమేమో పనిమానేటువంటి చూస్తున్నాడు. గూగుల్ సెలవులు పాటలు పెట్టుకుని వింటేమైంది, 10 సార్లు విను, ఆ పాట వస్తుంది నీకు. పాడడానికే కాదు, కొంత పాడకుండా వస్తారు. ఇక్కడ చాలా మంది దినాల్లో సువార్త చేసుకుంటే కనీసం 15, 16, 20 పాటల దాకా చూడకుండా పాడేటప్పుడు మై పట్టుకుంటే ఇక సువార్త పాటలు. ఇంకా ఈ మధ్యకాలంలో ఒక 4 ఏళ్ళగా కొన్ని వచనాలు గుర్తుండవు. పాటలు అయితే పాడగలరు, కానీ కంటూ పాడగా చూడకుండా అన్ని పాటలు అన్ని వచనాలు పాడలేకపోతున్నారు. ఎందుకంటే సర్వీస్ తక్కువ ఇదిగా సువార్తలు లేవు. కనీసం చూసి పాడగలిగితే ధన్యులు. ఆ విధంగా సాతాను మనం ఏ విషయంలో వంచేసి, నలిపేసి, మూసేసి, బంధించి మనం చేసినాడో యేసు ప్రభువు నీరు వచ్చాము ముట్టగానే ఆమె నడుము చక్కగా లేచినవాడు. ఇప్పుడు ప్రభు చూసింది ఎంత సంతోషం ఉంటుంది, ఎంత ఆనందం ఉంటుంది, అందరితో పాటు పరిగెత్తుంటుంది, అందరిని చూస్తుంది, అందరితో పాటు దేవుని మందిరానికి వెళ్ళింటుంది, అందరితో పాటు దేవుని మహిమపరుస్తుంది. నా ప్రాణమా ఒకసారి చదువు మాట 30 కీర్తన 11, 12 వచ్చిన 30 కీర్తనలో, నా ప్రాణము మౌనముగా ఉండద్దు, మూగోళ్ళం కాదు మనం, గుడ్డోళ్ళం కాదు మనం, చెవిటోళ్ళం కాదు మనం, గొంతుకి క్యాన్సర్ లేదు, మరి నడుము క్యాన్సర్ లేదు, ఎక్కడ ఏమి లేవు, అంత ఆరోగ్యంగా ఉన్నా. నా ప్రాణము మౌనం ఉండద్దు, మరి ఉండే కారికి కీర్తించుము, నా కళార్పణ నాట్యముగా మార్చావు. వాళ్ళు ఎంత ఏడ్చింటారో, ఆ దయ్యాలు పట్టుకుని ఏడ్చింటాడు, గుడ్డివాడు ఏడ్చింటాడు, మరి ఆ కుంటోడు ఏడ్చింటాడు, ఆ ముసలాం కూడా నడుము దిగినట్టు కూడా ఎంతో ఏడ్చింది. అయ్యో ప్రభువా నాకు ఇంటి పరిస్థితి అయింది, అది వాడుడు ఏడుడు ఎంత చెప్పుకున్నారు, ఏడ్చింటది. అయితే అంగలార్పణం సంతోష వస్త్రమును ఆ నాట్యముగా మార్చాడు. గోనె పట్టు విడుదల చేసి ఏం చేశాడు, సంతోష వస్త్రమును ధరింపజేశాడు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. కనుక ఈ స్థితిని దేవుడు కలిగించాడు. ఎన్నోసార్లు విన్నాం ఈ మాటలే, విన్నాం ఈ వాక్యాలు ఎన్నోసార్లు చదివింటాం. అయితే దేవుడు అద్భుతంగా మరొక విధానం ఒక మాట అయినా మనం తాకలేదా, ఒక వచనమైనా మనం తాకినట్లయితే ధన్యులము. దాన్ని బట్టి మన ఉదయం కూర్చోవచ్చు, బాధపడవచ్చు. మీరు బాధపడినా పర్లేదు, మీరు నన్ను ఏమనుకున్నా పర్లేదు. ప్రభు మిమ్మల్ని మరి మన హృదయాన్ని అట్లాంటి హృదయాల నుండి విడుదల చేసి మనల్ని లేవనెత్తి మన గొంతులు వేసి నడిచేటట్టు, చూసేటట్టు, నెమ్మది ఉండేటట్టు చేయాలని ఇష్టపడుతున్నాడు. అందును బట్టి మౌనంగా ఉండక పాటలు పాడేది నేర్చుకోండి, పాటలు వినండి, రోజు ఒకసారి వినండి. కనుక ఆ విధంగా ఇదే కాలం ప్రభు మనం చేసినటువంటి మేలు బట్టి మనకు సంతోషము, ఆనందాన్ని కలిగించిన ప్రభువు మనం హృదయం ద్వారా ఆరాధిస్తాం. 2 పాటలు పాడదాం, ఆ తర్వాత మనం ప్రభువును స్తుతిస్తాం. ఒక 2 చరణాలు పాడదాం.
417వ పాట. పాత పుస్తకాలు 357. మొదటి వచనము చివరి చరణం మాత్రం పాడతాం. పాత పుస్తకంలో ఉంటుంది. 417 మొదటి వచనము 4వ వచనం. నాదు హృదయ